సార్ వందనాలండి. వందనాలమ్మా. ఈరోజు ప్రశ్నలు జవాబుల కార్యక్రమంలో మనకు చాలా ప్రశ్నలు వచ్చాయి సార్. అందులో నుంచి మనకి వైజాగ్ నుండి సహోదరి ప్రశ్న అడిగారండి. ఓకే. మెల్కీసెదెకు ఎవరు? ఓకే. యేసుక్రీస్తే మెల్కీసెదెకా అని అడిగారండి. దానికి మీరు సమాధానం చెప్పారు సార్. ఓకే అమ్మా. సో మెల్కీసెదెక్ గారి గురించి నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. మెల్కీసెదెక్ గురించి ప్రస్తుతము క్రైస్తవంలో ఎన్నో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మెల్కీసెదెక్ గురించి మనకు అవగాహన రావాలి అంటే బైబిల్ చదివేటువంటి విధానము మనకు బాగా తెలియాలి. ముఖ్యంగా ధర్మశాస్త్రము ఇవ్వబడిన తర్వాత, ధర్మశాస్త్రం ఇవ్వడానికంటే ముందు, తర్వాత క్రొత్త నిబంధన కాలము, ఇలా విభజన చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విషయాల్ని అవగాహన చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ధర్మశాస్త్రము ఇవ్వబడడానికంటే ముందే యాజకులు ఉన్నారు అన్న విషయము మొదటగా మనము అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడానికి నేను ఒక 2 సందర్భాలను గుర్తు చేస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనకు మిద్యాను ప్రాంతంలో ఒక యాజకుడు కనిపిస్తాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు అక్కడ కనబడుతున్నాడు మనకు. ఆయన మిద్యాని యాజకుడు అని మాట్లాడుతున్నాడు. ఇకపోతే అన్ని దేవతలకు కూడా యాజకులు ఉన్నారన్న విషయం మనకు అక్కడ ఇంకొక సందర్భంలో తెలుస్తుంది. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెకు ఆసనతనిచ్చి పెళ్లి చేశాను అంటున్నాడు. సో ఇక్కడ ఓను యొక్క యాజకుడుగా పోతిఫెర కనబడుతున్నాడు. సో ఈ విషయాలను బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం కంటే ముందే యాజకులు, యాజకత్వం అనేటువంటి ఒక విధానం ఉంది అన్న విషయం మొదటగా మనం గ్రహించుకోవాలి. రైట్. ఈ విషయాలు మనసులో పెట్టుకొని ఆదికాండము 14వ అధ్యాయానికి వస్తే, ఆదికాండము 14వ అధ్యాయము మనకు 17వ వచనంలో సందర్భం ఏంటి అని అంటే, అబ్రహాము గారు తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు గారి యొక్క ఆస్తిని శత్రురాజులు దోచుకొని వెళ్ళిపోయినప్పుడు వాటిని తిరిగి సంపాదించుకొని ఆ రాజులను ఓడించి తిరిగి వస్తున్న సందర్భంలో మనకు మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. 17వ వచనం చూస్తే, అతడు కదొర్లాయోమరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీకు అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అబ్రహాము గారు అతనికి 10వ వంతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్రధానంగా 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, ఒకటి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అంటున్నాడు. మెల్కీసెదెకు అనేటి ఆయన ఇక్కడ మనకు రాజుగా పరిచయం అవుతున్నాడు. రెండవది, ఈ రాజు దేవునికి యాజకుడు అని కూడా చెప్తున్నాడు. సో ఈ 2 విషయాలు మనము ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అంటే, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇవి ఎంత కీలకమో మనకు అక్కడ కనబడుద్ది. ఇక్కడ 3వ విషయాన్ని కూడా నేను చెప్పాలి. మెల్కీసెదెకు దేవుడు కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నాను అంటే, మెల్కీసెదెక్ గారు అబ్రహాము గారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతులైన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో మెల్కీసెదెక్ గారు చెప్తున్నటువంటి దేవుడు యెహోవా దేవుడుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2వ విషయం ఏంటి అని అంటే, అబ్రహాము గారు మెల్కీసెదెక్ గారికి 10వ వంతు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మెల్కీసెదెకు ఒక రాజు, మెల్కీసెదెకు ఒక యాజకుడు. ఓకే. ఏ వంశము లేదు, ఏ గోత్రము లేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మనం అక్కడ చూస్తున్నటువంటి విషయాలు ఎలాగుంటాయంటే,
ఇశ్రాయేలీల్లో ఎవరైనా సరే రాజు కావాలి అని అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి యోధా గోత్రికుడై ఉండాలి. ఒక వ్యక్తి రాజు అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా యోధా గోత్రికుడై ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీల్లో ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా లేవి గోత్రికుడై ఉండాలి. ఇది రూల్ అన్నమాట. ఇది అహరోనుకి ఇచ్చినటువంటి నిబంధనలో దేవుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలు తెలుస్తాయి. అహరోను కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు యాజకత్వం చేయడం కొరకు. అలాగే యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా పరిపాలన చేయడం కొరకు. కాబట్టి ఒక వ్యక్తి రాజుగా అధికారంలోకి రావాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా యోధా గోత్రికుడై ఉండాలి. ఒక వ్యక్తి యాజకత్వం చేయాలి అని అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా లేవి గోత్రికుడై ఉండాలి. ఇది రూల్ అన్నమాట. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్ ఇది. అయితే ఈ రూల్ని బ్రేక్ చేయడానికి వీలు లేదనమాట. ఎవరైనా సరే ఆ రూల్ని బ్రేక్ చేసి అధికారాలు చేపడదామన్నా, ఆ రూల్ని బ్రేక్ చేసి యాజకత్వాన్ని స్వీకరిద్దామన్నా వీలు పడదనమాట. ఎందుకనంటే అది అంత ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోగలిగితే, ఉదాహరణకు బబులోను చెరకు వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీలు చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక 50,000 మంది దాకా సుమారు బబులోను చెర నుంచి తిరిగి వస్తారు కోరేషు ఏలుబడిలో. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తారు. అయితే ఆ సమయంలో ఏఫోదు ధరించుకోవడానికి యాజకులు కావాల్సి వచ్చింది. ఎవరి యాజకులు అవ్వాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఏ గోత్రికుడై ఉండాలి? లేవి గోత్రికుడై ఉండాలి. సో లేవి గోత్రికులు కోసమని ఎలా తెలియాలి మరి అంటే తప్పనిసరిగా ఈ గోత్రాలు ఉన్నవాళ్ళు వంశావళి పట్టి చూపించుకోవాలి. మనం ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు ఎజ్రా గ్రంథంలో మనకేం కనిపిస్తుంది అంటే 2వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 59వ వచనం నుంచి మనం చూస్తే, మరియు తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలముల్లో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీలో కారో తెలియకపోయెను. అలాగే 62వ వచనం చూస్తే, వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్టమైన వస్తువును భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను అని రాయబడింది. కాబట్టి మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ? యాజకులైనటువంటి వాళ్ళు వంశావళి పట్టీలో తమ పేర్లను చూపెట్టుకోవాలి. అలా చూపెట్టుకోకపోతే తప్పనిసరిగా వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడతారు. రెండో విషయం ఏంటి అని అంటే, రాజులైనటువంటి వాళ్ళు కూడా యాజక ధర్మంలో చేయబడడానికి వీల్లేదు. ఉదాహరణకు రాజు అయినటువంటి ఉజ్జియా ఒక సందర్భంలో తెగించి మరీ ధూపం వేయడానికి ముందుకు వస్తాడు. ధూపం వేయడానికి ముందుకు వచ్చినప్పుడు ధూపం వేయాల్సిన బాధ్యత ఎవరిది? యాజకులది. ఉజ్జియా యోధా గోత్రానికి చెందినటువంటి రాజు యాజకత్వం చేయకూడదు. యాజకత్వం చేయాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా లేవి గోత్రికుడై ఉండాలి. యోధా గోత్రంలో ఉన్న రాజు కూడా పని చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయాలు మనము మనసులో పెట్టుకొని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను ఆలోచన చేసుకొని, అలాగే ధర్మశాస్త్రం కంటే ముందు జరిగినటువంటి పరిణామాలని మనసులో పెట్టుకొని హెబ్రీ పత్రికలో ఈ సందర్భంలోకి వెళదాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు చదువుతున్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏమని కన్ఫ్యూజ్ అవుతుంటారు? మెల్కీసెదెకు అనేటువంటి ఆయన దేవునికి నిరంతరము యాజకుడు అని చెప్పాడు.
అవును. రైట్. రెండో పాయింట్ ఏంటి అక్కడ, అతను రాజు ప్లస్ యాజకుడు. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే అతనికి తల్లి లేదట, తండ్రి లేదట, వంశావళి లేదట, జీవితకాలానికి ఆది అంతం కూడా లేదు అని మాట్లాడుతున్నాడు. అదేంటి సార్ అలా? ఎందుకని అలాగుంది? ఇలా చదవగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెబుతున్నాడు కదా, కాబట్టి ఇతనే దేవుని కుమారుడు కావచ్చేమో, మెల్కీసెదెకు అంటే దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తేమో అనేటువంటి అభిప్రాయంలోకి చాలామంది వెళ్ళిపోయారు. వాస్తవానికి అక్కడ చెబుతున్నటువంటి విధానాన్ని మనం బాగా గమనించాలి. నేను ముందే చెప్పాను మీకు. ఏంటి ఆ విషయం అంటే, ధర్మశాస్త్రము రాకమునుపు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏంటి వ్యత్యాసము? ధర్మశాస్త్రం రాకమునుపు వంశావళి విషయంలో ఎటువంటి నిబంధన లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మాత్రము వంశావళి విషయంలో ఖచ్చితమైనటువంటి నిబంధన కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నేను చెప్తున్న వచనాన్ని చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో, వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదెకు. వంశావళి లేదు అంటే అర్థం ఏంటి? లేవి గోత్రమో కాదో తెలియదు, వారికి సంబంధించిన వంశావళి కాదు అంటున్నాడు. అర్థమవుతుంది అంటే అలాగని వంశావళి అసలే లేదని కాదు, తల్లిదండ్రులు అసలే లేరని కాదు. అయితే లేవీ గోత్రికులైనటువంటి వాళ్ళకి, యూదా గోత్రికులైనటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వంశావళి పట్టి అనేది ఉంటుంది. అది ఎంత కీలకమో కూడా మనం చూసాం కదా. ఇంత కీలకమైనటువంటి వంశావళి పట్టి ధర్మశాస్త్రానికంటే ముందున్నటువంటి దాంట్లో మనకు కనబడదు. ఆ వంశావళి పట్టి మెల్కీసెదెకు గురించి రాయబడి లేదు. మెల్కీసెదెకు గురించి వంశావళి పట్టి లేనప్పుడు ఏమని చెప్తాడు మరి? తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ గోత్రమో తెలియదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడో అది కూడా తెలియదు. కానీ యాజకుడు అనేది మాత్రం తెలుసు. ఎంతకాలం బ్రతుకున్నాడో అంతకాలము అతను యాజకుడిగా పనిచేశాడు అనేది మాత్రం మనకు తెలుసు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు తప్ప కొత్త విషయం ఏమి చెప్పట్లేదు. ఇది మనము గ్రహించడంలో పొరపాటు పడుతున్నాను. కాబట్టి అలా పొరపాటు పడకుండా మనము ఆలోచన చేసుకున్నటువంటి విషయం అక్కడ ఉంది 6వ వచనంలో. వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదెకు అంటున్నాడు. సో మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తికి వంశావళి ఉంటుంది, కానీ ఏ వంశావళి మనకు తెలియదు, అది రాయబడి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి రూలు అంతకు మునుపు లేదు. అందుచేత అతను ఏ గోత్రికుడో మనకు రాయబడలేదు, అతని తల్లిదండ్రులు ఎవరో మనకు రాయబడలేదు. అదే ధర్మశాస్త్రాన్ని తర్వాత మెల్కీసెదెకు యాజకుడిగా ఉండే అవకాశం ఉందా? పోనీ లేదు. ఎందుకు లేదు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకుడు అవ్వాలంటే తప్పనిసరిగా వారు లేవీ గోత్రికులై ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి చిన్న డిఫరెన్స్ని మనం తెలుసుకోగలిగితే మెల్కీసెదెకుని అర్థం చేసుకోవడం చాలా సులభం. మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, అతను ఒక మానవుడు, అతను ఒక రాజు, అతను ఒక యాజకుడు. ఒకే వ్యక్తి రాజుగా యాజకుడిగా ఉన్నాడు. ఒకే వ్యక్తి రాజుగా మరియు యాజకుడిగా ఉన్నాడు. అలాగే అదే వ్యక్తి దేవునికి యాజకుడిగా ఉంటూ నిరంతరం యాజకుడు అని చెప్పేసి మాట్లాడాడు కదా, ఉన్నంతకాలం యాజకుడిగా పనిచేశాడు అని అర్థం అనమాట. సో ఈ విషయాన్ని బట్టి కీర్తనల గ్రంథము 110వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది అని అంటే, 110వ కీర్తనలో 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అంటున్నాడు. యేసుప్రభువారి విషయమే మాట్లాడుతున్నాడు. యేసుప్రభువారు ఏ క్రమంలో యాజకుడు అవుతాడో చెప్తున్నాడు. ఏ క్రమంలో? అహరోను క్రమంలో యాజకుడు కాలేడు యేసుప్రభువారు. ఎందుకని? యేసుప్రభువారు యోధా గోత్రికుడు. యోధా గోత్రంలో ఉన్నవాడు యాజకత్వం చేయటి కాదు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకోసమనే ప్రమాణపూర్వకంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈయన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అవుతాడు అని ప్రమాణపూర్వకంగా చెప్పాడనమాట. సో ఇప్పుడు ప్రమాణపూర్వకంగా ఆలోచన చేసేటప్పుడు మెల్కీసెదెకు దగ్గర వంశావళిని ఆలోచన చేస్తారా? అబ్రహాము గారు మెల్కీసెదెకుని ఎలా చూశాడు? యాజకుడిగా చూశాడు కదా. అందుకే కదా పదవంతి ఇచ్చింది. మరి మెల్కీసెదెకుని యాజకుడిగా చూసినప్పుడు అతని వంశావళి ఏంటో తెలియకపోయినా అబ్రహాము గారు యాజకుడిగా చూశాడే. అబ్రహాము గారు ఏ వంశావళిలో తెలియకపోయినా, అతని తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా యాజకుడిగా చూడగలిగాడే.
మరి మీరెందుకు చూడలేకపోతున్నారు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని? మీరు ఆలోచన చేయాలి కదా అని హెబ్రీయులకు పత్రిక రాస్తున్నాడు. అవును. ఓకేనా? సో వాళ్ళకు సంబంధించినటువంటి వంశావళి యేసుప్రభు వారి దగ్గర లేదు, మెల్కీసెదెకు కూడా లేదు. అదనమాట అక్కడ విషయం. కాబట్టి మెల్కీసెదెకు ఎవరు అని అంటే ఆయన బ్రతుకున్నంత వరకు ఆయనకు వంశావళి ఉంది, ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే ఆయనకు యాజకుడు. కానీ ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వంశావళి పట్టి లేదు. వంశావళి పట్టి ఎందుకు లేదంటే నిబంధన అంతకు మునుపు లేదు కాబట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ నిబంధన అనేది అమల్లో ఉంటుంది. మళ్ళీ ధర్మశాస్త్రం ప్రకారంగా యేసుప్రభు యాజకుడు అవ్వట్లేదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అవుతున్నాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయ్యేటప్పుడు ఈ వంశావళితో అవసరం ఏముంటుంది? లేవి గోత్రానికి సంబంధించిన వంశావళి ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. యేసుప్రభు వారు మెల్కీసెదెకు ఎలాగైతే రాజు ప్లస్ యాజకుడిగా ఉన్నాడో యేసుప్రభు వారు కూడా మెల్కీసెదెకు క్రమం చొప్పున రాజుగా ఉంటాడు, యాజకుడిగా ఉంటాడు. అలాగే మెల్కీసెదెకు బ్రతుకున్నంత కాలం ఎలాగైతే యాజకుడిగా పనిచేశాడో యేసుప్రభు వారు బ్రతుకున్నంత వరకు యాజకుడిగా పనిచేస్తాడు. ఎంతకాలం బ్రతుకుంటాడు యేసుప్రభు వారు? 24వ వచనం చూడండి. అక్కడ 24వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానుందున అనేకులేరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. నిరంతరము జీవించి ఉండగలుగుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడు? మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత నుంచి యేసు ప్రభువారు నిరంతరం జీవిస్తాడు. ఇక ఎన్నడూ చనిపోడు యేసుప్రభు వారు. మృతులలో నుండి లేచిన యేసుప్రభు వారు ఇక ఎన్నడూ చనిపోడు కాబట్టి నిరంతరం జీవించగలిగి ఉంటాడు. కాబట్టి మెల్కీసెదెకు ఉన్నంతకాలం ఎలాగైతే యాజకుడిగా ఉన్నాడో యేసుప్రభు వారు ఉన్నంతకాలము యాజకుడిగా ఎవరుంటారు? యేసుప్రభు వారే ఉంటారు. యేసుప్రభు వారు ఎంతకాలం ఉంటారు? నిరంతరము ఉంటారు. ఇప్పుడు ఎప్పటి నుంచి? నిరంతరము జీవించుటకు ఆయన అవకాశం అధికారం పొందిన దగ్గర నుండి. ఎప్పటి నుంచి అంటే మృతుల్లో నుండి లేచిన దగ్గర నుండి. కాబట్టి ఈ విషయాల్ని ఇలా విభజన చేసుకొని చూడగలిగితే చాలా తేటగా ఉంటాయి. ఓకే, అడిగినటువంటి వైజాగ్ సహోదరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయాలు చెప్పారు. ఓకే, వందనాలమ్మా. నెక్స్ట్ ప్రశ్న మళ్ళీ చూద్దాం. ఓకే.